హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హెయిర్ ఫాల్ కోసం నేను రోజు తీసుకునే ఒక మంచి స్మూతీనైతే మీతో షేర్ చేసుకుంటానండి. దీన్ని బయోటిన్ డ్రింక్ అని కూడా అంటారండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి. సో, దానికోసం కావాల్సినవి ఏంటంటే సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్, కాజు, బాదం, ఇంకా చియా సీడ్స్, అంజీరు, డేట్స్, ఇందులో మనం పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకేంటంటే నార్మల్‌గా ఎప్పుడు హెయిర్ కోసం నేను కేర్ తీసుకోలేదండి. ఆఫ్టర్ డెలివరీ చాలా హెయిర్ లాస్ అయిపోయిందనమాట. అప్పుడు చాలా భయమేసింది. మొత్తం పల్చగా అయిపోయింది ఫ్రంట్ అంతా కూడా. నాకే అనిపించింది ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుందని. అందుకని మమ్మా ఎర్త్ హెయిర్ ఆయిల్ ఇంకా షాంపూ కూడా యూజ్ చేశాను. అవి రిజల్ట్ బాగున్నాయి కానీ టెంపరరీగా మాత్రమే యూజ్ అయినాయండి. ఈ జ్యూస్ అయితే నాకు మా చిన్నదినైతే సజెస్ట్ చేశారండి. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అని చెప్తే, వదినైతే ఇలా ట్రై చెయ్యు, నేను యూజ్ చేస్తున్నాను, బాగా పనిచేస్తుంది, నువ్వు కూడా ట్రై చెయ్యి అని చెప్పారు. నేను క్యాజువల్గా ట్రై చేశానండి, కానీ నిజంగా మంచి రిజల్ట్ ఉన్నింది. నేను 3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి ఎంతో హెల్దీ అండి. మన స్కిన్‌కి కూడా చాలా మంచిది. ఇంకా లోపల నుండి మనకు అందాల్సినవన్నీ అందుతాయి కదండీ, ప్రోటీన్స్ అన్నీ కూడా. సో, ఏంటంటే బయట షాంపూస్, ఆయిల్స్‌కి యూజ్ చేసేయడం కంటే కూడా ఇలా మనకి ఫుడ్ ద్వారా తీసుకుంటే చాలా వాల్యూస్ ఉంటాయి కదండీ. మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇంకా థిక్, స్ట్రాంగ్ హెయిర్ వస్తుందనమాట మనకి. నాది ఏంటంటే షార్ట్ హెయిరేనండి, లాంగ్ ఏం కాదు. కానీ షార్ట్ హెయిర్ ఉన్నా కూడా చాలా లావుగా ఉంటుందనమాట. ఇప్పుడేంటంటే ఆ వాల్యూమ్ మొత్తం తగ్గిపోయింది. సో, అందుకనే నేను దీన్నైతే కంటిన్యూ చేస్తున్నాను. సో, దానికోసం అయితే నట్స్ అన్నీ 1 స్పూన్ తీసుకున్నానండి. ఒక 2 అంజీర్, ఇంకా 5 కాజూస్, 8 బాదమ్స్, ఇంకా 1 స్పూన్ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ అవన్నీ వేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇందులో 1 స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 డేట్స్ అయితే వేసి మనం నైట్ అంతా నానబెట్టేసుకోవాలనమాట. నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకుంటే మార్నింగే దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చండి. చాలా హెవీగా ఉంటుంది. అసలు ఆకలేయదు, నిజంగా చెప్తున్నాను. మనం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కోసం ఏదో ఒక షాంపూ కొంటాము, ఏదో ఒక ఆయిల్ కొంటాం కదండీ. సో, దానికి పెట్టే మనీతో మనం ఇలా నట్స్ అని తెచ్చుకుంటే మాత్రం వెరీ, వెరీ యూజ్‌ఫుల్ అండి నిజంగా. అవన్నీ వేస్ట్ అనిపించింది. నిజంగా చెప్తున్నాను, చాలా వాడానండి హెయిర్ ఫాల్ కోసం. అనవసరంగా అంత మనీ వేస్ట్ చేశానేమో అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క షాంపూ తెచ్చుకునేదాన్ని, ఇది పని చేయడం లేదు, ఇది పని చేయడం లేదని చెప్పి. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, ముందు లోపల నుండి మనకి ఏదైనా పోషణ మన హెయిర్‌కి అందితేనే మన హెయిర్ హెల్తీగా ఉంటుందని అర్థమైంది నాకు. సో, ఇది చూడండి, మార్నింగ్‌కి అయితే ఇలా ఉంటాయి నానిపోయిన తర్వాత. చూసారు కదా! దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్ కింద తీసుకోవాలనుకుంటే ఇలానే రాగా మనం బ్లెండ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి. కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బనానా యాడ్ చేసుకుంటున్నానండి. బనానా యాడ్ చేసుకొని తీసుకుంటే మనకి బ్రేక్‌ఫాస్ట్ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. స్మూదీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. అసలు మనకు ఆకలేయదండి ఇంకా. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంట్లోనే షాంపూ ప్రిపేర్ చేసుకుంటున్నానండి హెర్బల్‌ది. సో, అది కూడా షేర్ చేస్తానండి తప్పకుండా. రిజల్ట్ ఉండిందండి. మీరు అనుకోవచ్చు సిల్కీనెస్ పోతుందేమో ఈ కుంకుడుకాయలు, షీకాయలు వాడితే అని అనుకోవచ్చు. కానీ అలా ఏమి ఉండదండి. చాలా బాగా పనిచేస్తుంది. సింపుల్‌గా మన దగ్గర అవైలబుల్‌గా ఉండే వాటితోనే షాంపూ ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. సో, ప్రెజెంట్ అయితే స్మూదీ రెడీ అయిపోయిందండి. నేనైతే బనానా వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఇంకా ఎక్స్ట్రా స్వీట్‌నెస్ కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మంచిగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. నేనొక 3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నానండి. మీకు డిఫరెన్స్ తెలుస్తుందనుకుంటున్నాను. అంటే కొంచెం వాల్యూమ్ అనేది పెరిగింది. హెయిర్ గ్రోత్ కూడా ఉంది. హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అయింది. అందుకే కాన్ఫిడెన్స్‌తో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఫ్రంట్ అంతా కూడా చాలా పల్చగా అయిపోయిందండి. చాలా భయమేసింది నాకైతే, ఎక్కడ హెయిర్ మొత్తం లాస్ అవుతుందోనని చెప్పి. కానీ ఇప్పుడు మొత్తం అంతా సెట్ అయిందనమాట. సో, దీన్నైతే కంటిన్యూ చేస్తున్నాను నేను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.